ప్రీవియస్ వీడియోలో డెకరేటర్ ఫంక్షన్స్తో ఎలా యూజ్ చేస్తాము అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ చూద్దాము. ఒకవేళ మనకి ఫంక్షన్ లోపల ఏ కామా బి అనేది ఇలాగ పారామీటర్స్ అనేవి ఉన్నాయి అనుకో, అప్పుడు ఈ డెకరేటర్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ అండర్ స్కోర్ డివైడ్ అనే ఫంక్షన్ లోపల ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. ఓకే, అండ్ దీని లోపల ఇక్కడ ఏం చేసాం, ఒక ఇన్నర్ ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, దీని లోపల ప్రింట్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ అని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ బి అనేది 0 అంటే డివిజన్ అనేది పర్ఫామ్ చేయలేం కదా. సో కాబట్టి ఆ టైంలో ప్రింట్ కెనాట్ డివైడ్ అని ఇస్తున్నా అండ్ దాని తర్వాత రిటర్న్ చేసేస్తున్నా సింపుల్గా. ఓకే, అండ్ ఇఫ్ కండిషన్ బయట రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ ఏ కామా బి, ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అనేది పారామీటర్ తీసుకున్నాం కదా, దానిని రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది మొత్తం ఇన్నర్ ఫంక్షన్ లోపల ఉంది. ఓకే, అండ్ దెన్ ఈ ఇన్నర్ ఫంక్షన్ బయట అండ్ ఈ అవుటర్ ఫంక్షన్ కి లోపల అనమాట రిటర్న్ ఇన్నర్ అనే దాన్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా మనం ఒక ఫంక్షన్ ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం. ఓకే, దానిని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం కదా. సో ఇది డెకరేటర్స్ కిందకి వస్తుంది అండ్ దీనిపైన సమ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీని యాడ్ చేసాం. కొంత ఎక్స్ట్రా ఫంక్షనాలిటీని యాడ్ చేసి ఒక దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో కాబట్టి డెకరేటర్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ @స్మార్ట్ డివైడ్ అని ఇస్తున్నా. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ నార్మల్ ఒక ఫంక్షన్ ఇచ్చాం. ఈ ఫంక్షన్ పైన ఈ లైన్ ఇవ్వండి. ఓకే, అండ్ డివైడ్ ఆఫ్ ఏ కామా బి, దీనిలో ఒక 2 పారామీటర్స్ తీసుకుంటుంది అండ్ డివిజన్ అనేది పర్ఫామ్ చేసి అది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ ఏ బై బి అని ఇస్తాను. ఓకే, ఫస్ట్ డివైడ్ ఆఫ్ 2,5 గురించి చూద్దాం. ఓకే, సో ఈ రెండు పైన ఒక సెల్ ఇన్సర్ట్ చేసి డివైడ్ ఆఫ్ 2,5 అనేది ఇక్కడ ఇచ్చాను అండ్ దెన్ డివైడ్ ఆఫ్ 2,0 అనేది ఇంకో సెల్ ఇచ్చాను. ఓకే, సో ఇది ఒకసారి రన్ చేద్దాము. ఈ సెల్ ని రన్ చేశాను. ఓకే, ఇప్పుడు డివైడ్ ఆఫ్ 2,5 రన్ చేశాను. డివైడ్ ఆఫ్ 2,5 రన్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇది అనేది ఇక్కడ @స్మార్ట్ అండర్ స్కోర్ డివైడ్ అనేది డెకరేటర్ అనేది యూజ్ చేసాం కదా. ఎప్పుడైతే ఈ డెకరేటర్ అనేది యూజ్ చేస్తామో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే స్మార్ట్ అండర్ స్కోర్ డివైడ్ ఆఫ్ అండ్ దీని లోపల డివైడ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, పారాన్సిస్ లో వచ్చేసరికి 2,5 అవుతుంది. ఈ డెకరేటర్ ఏం చేస్తుందంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం లేదు, డెకరేటర్ యూజ్ చేసాం కదా స్మార్ట్ డివైడ్. ఈ స్మార్ట్ డివైడ్ లో దీని లోపల ఈ డివైడ్ అనే ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఫంక్షన్ వెళ్ళిపోయింది అండ్ దాని పక్కన పారాన్సిస్ లో ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం కదా, ఇక్కడ 2,5. సో ఇక్కడ 2,5 అనేది వెళ్తాయి అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమైంది, స్మార్ట్ డివైడ్ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, డివైడ్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తుంది. ఓకే, అప్పుడు ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఫంక్షన్ ఈక్వల్ టు డివైడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, లేదంటే ఇక్కడ కమెంట్ లో రాస్తాను. ఓకే, ఈ లైన్ ఎగ్జిక్యూషన్ గురించి చెప్తున్నా. ఈ డివైడ్ అనేది ఆర్గ్యుమెంట్ లో బాగా చేశాను, ఫంక్షన్ లోపల డివైడ్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ ఏం జరిగింది, ఈ ఫంక్షన్ అనేది ఉంది డెఫ్ ఇన్నర్. సో ఇది మొత్తం ఈ ఫంక్షన్ బాడీ కదా, ఈ ఫంక్షన్ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మనం ఫంక్షన్స్ ఏమవుతాయి, మనం ఎప్పుడైతే కాల్ చేస్తాం అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. ఓకే, మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, రిటర్న్ ఇన్నర్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఇన్నర్ అనేది రిటర్న్ అయింది కదా, ఈ ఇన్నర్ అనేది రిటర్న్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతున్నప్పుడు దీని ప్లేస్ లో ఈక్వల్ టు ఇన్నర్ అనేది వెళ్తుంది కదా.
సో ఈ లైన్ ప్లేస్ లో ఇన్నర్ అనేది పడిపోతుంది అనమాట. ఇన్నర్ అనే ఫంక్షన్ ఆబ్జెక్ట్. ఓకే, సో అప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఈ పై లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఓకే, ఈ ప్లేస్ లో ఆల్రెడీ ఇన్నర్ ఉంది మనకి. నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే, ఇన్నర్ ఆఫ్ 2,5 అంతే కదా. ఓకే, ఈ లైన్ ప్లేస్ లో ఇన్నర్ వచ్చింది, దాని తర్వాత 2,5 అనేది ఉంది, ఇన్నర్ ఆఫ్ 2,5. సో ఇన్నర్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ లో 2,5 తీసుకొని ఎప్పుడైతే, సో అప్పుడు ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 5. ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, 2, 5 ఉన్నాయి కదా. సో ఏ ప్లేస్ లో 2 వెళ్తుంది, b ప్లేస్ లో 5 అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ a అండ్ b, అది ఫస్ట్ ప్రింట్ అయింది అనమాట. ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ 2 and 5 అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఏమైంది, ఇఫ్ b ఈక్వల్ టు 0, 5 ఈక్వల్ టు 0, కండిషన్ ఈస్ ఫాల్స్ కదా. సో కండిషన్ అనేది ఫెయిల్ అయింది. సో ఇఫ్ బ్లాక్ లోపలికి ఎంటర్ అవ్వదు అనమాట. సో ఇఫ్ బ్లాక్ మొత్తం స్కిప్ అవుతుంది. అండ్ దీని కింద ఏముంది, రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ a, b. సో అప్పుడు ఇది ఏమవుతుంది, రిటర్న్ చేస్తుంది కదా. ఇప్పుడు దీని ప్లేస్ లో ఈక్వల్ టు ఇది రిటర్న్ అవుతుంది, ఫంక్షన్ ఆఫ్ a, b అనేది రిటర్న్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఫంక్షన్ వేరియబుల్ లో మనకి ఎంత ఉంది అని చెప్పాను వాల్యూ. సో డివైడ్ అనేది ఉంది కదా, డివైడ్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ రాస్తాను, రిటర్న్ డివైడ్ ఆఫ్ a, b అంటే ఎంత, 2, 5 కదా. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, డివైడ్ ఆఫ్ 2, 5 అనేది ఈ లైన్ ప్లేస్ లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ డివైడ్ ఆఫ్ 2, 5 అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు డివైడ్ ఆఫ్ 2, 5 ఉంది కదా. సో డివైడ్ ఆఫ్ 2, 5 ఇక్కడ ఫంక్షన్ ని కాల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ డివైడ్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో ఒరిజినల్ ఫంక్షన్ అనమాట. సో అప్పుడు a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 5 అవుతాయి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ ఫంక్షన్ లోపలికి ఎంటర్ అవుతుంది కదా, ప్రింట్ ఆఫ్ 2/5, a/b 2/5 ని ప్రింట్ చేస్తున్నాం. సో 2/5 ఇస్ నథింగ్ బట్ 0.4 కదా. సో 0.4 అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకే, ఇలాగా ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో డెకరేటర్స్ ని ప్లేస్ చేసుకోండి. మీరు ఏం లేదు, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పాయింట్, ఇక్కడ డివైడ్ ఆఫ్ 2, 5 అని ఉంది కదా, దీని ప్లేస్ లోపల ఈ లైన్ మొత్తం రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే స్మార్ట్ డివైడ్ అనేది డెకరేటర్ యూజ్ చేసాం, @ స్మార్ట్ డివైడ్ అనేది మెన్షన్ చేసాం. ఓకే, స్మార్ట్ డివైడ్ ఇచ్చేసండి. అండ్ దీని లోపల ఇక్కడ డివైడ్ అనే వేరియబుల్ ఉంటుంది కదా, దాని లోపల ఒక ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తుంది. ఇది మొత్తం ఒక లైన్, అండ్ దాని పక్కన ఆర్గ్యుమెంట్స్ కి 2, 5 అనేది వెళ్తాయి అనమాట. సో ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే చాలా, మిగిలిన మొత్తం ఇంత ఎగ్జిక్యూషన్ చూసుకోవచ్చు మనం. ఓకే, అండ్ సిమిలర్లీ డివైడ్ ఆఫ్ 2, 0 కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డివైడ్ ఆఫ్ 2, 0 ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. ప్రీవియస్ గా ఏం చెప్పాను, సేమ్ సిమిలర్లీ ఈ లైన్ పెట్టేసేయండి. ఇప్పుడు 2, 5 కి బదులు 2, 0 అవుతుంది కదా. ఓకే, సో ఎప్పుడైతే స్మార్ట్ డివైడ్ అనేది ఉంది కదా, ఏమవుతుంది, ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు కర్సర్ అనేది ఇక్కడికి ఎంటర్ అవుతుంది కదా. కర్సర్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఈ ఫంక్షన్ అనే వేరియబుల్ లోపల డివైడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ బాడీ మొత్తం ఇలాగే ఉంటుంది. రిటర్న్ ఇన్నర్ అనేది రిటర్న్ చేసాం. సో ప్రీవియస్ గా ఇక్కడ ఎలాగైతే ఉందో సేమ్ మళ్ళీ అదే ఇన్నర్ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకే, కాల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ 2, 0 కదా. ఇన్నర్ కాల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 2, 0 అనేవి ఆర్గ్యుమెంట్స్ లాగా తీసుకోవాలి. ఓకే,
కమెంట్స్ రాస్తాను. a ఈక్వల్ టు 2 కామా b ఈక్వల్ టు 0 కదా. ఇక ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ a అండ్ b అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. సో కండిషన్ అనేది చెక్ అయింది. సో కండిషన్ ఇక్కడ రాస్తాను. b ఈక్వల్ టు 0 కదా. సో bలో వాల్యూ ఎంత ఉంది మనకి? 0 ఉంది కదా. 0 ఈక్వల్ టు 0 కండిషన్ ఈజ్, ఇప్పుడు కండిషన్ అనేది ట్రూ అవుతుంది కదా. సో ప్రింట్ ఆఫ్ ఊప్స్ కెనాట్ డివైడ్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నెక్స్ట్ రిటర్న్ చేస్తున్నాం. ఈ రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఇది రిటర్న్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షన్ బాడీ మొత్తం ఇంకా అక్కడతో స్టాప్ అయిపోతుంది కదా. ఓకే, ఈ రిటర్న్ చేసినప్పుడు ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ఇన్నర్ అని 2,0 అనేది కాల్ చేసాం కదా. సో ఇక్కడ దీని ప్లేస్ లోకి రిటర్న్ అయిపోతుంది. అంటే రిటర్న్ అయిపోయిన తర్వాత మనం ఎటువంటి వాల్యూ డిస్ప్లే చేయడం కానీ లేదంటే ఏ వాల్యూ రిటర్న్ చేయలేదు. జస్ట్ సింపుల్ గా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. అది ఇక్కడతో స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఏమేమి ప్రింట్ అవుతాయి? ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ ఏ అండ్ బి అనేది ప్రింట్ అవుతుంది. ఊప్స్ ఐ కెనాట్ డివైడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఈ సెల్ ని రన్ చేసి చూద్దాము. డివైడ్ ఆఫ్ 2,0 రన్ చేసినప్పుడు ఏమైంది? ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ 2 అండ్ 0 ఊప్స్ ఐ కెనాట్ డివైడ్ అనేది పర్ఫామ్ అయింది అనమాట. సో ఇది మొత్తం @డెకరేటర్ ఆర్గ్యుమెంట్స్ ని బేస్ చేసుకొని ఎలా రన్ అవుతుంది అనేది. నేను డిస్క్రిప్షన్స్ లో కూడా అదే రాశాను. ఓకే, చూద్దాం ఒకసారి మళ్ళీ. The line divide of 2,0 in your code is equivalent to, okay, smart divide 2,0. ఇది ఈ లైన్ ఈ స్టేట్మెంట్ తో రీప్లేస్ అవుతుందని చెప్పాను కదా. నెక్స్ట్ ఏం జరుగుతుంది? దీనికి ఈస్ కాల్డ్ విత్ ద డివైడ్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ డివైడ్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తుంది అండ్ ఇన్నర్ ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతుంది. ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్ ఈస్ దెన్ కాల్డ్ విత్ ఆర్గ్యుమెంట్స్ 2 and 0. 2,0 తో ఆర్గ్యుమెంట్స్ కాల్ అవుతుందని చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. స్మార్ట్ essentially does the same thing as calling divide of 2,0 when the divide function has been decorated with smart divider. It explicitly shows how the decorator works internally అనమాట. సో ఈ లైన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఇంటర్నల్ గా ఇది జరుగుతుంది అని చెప్పాడు. సో ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్ మొత్తం చూపించాను అనమాట. ఓకే, అలాగే మనం సింపుల్ గా అనే సింబల్ యూజ్ చేసి వాడచ్చు అనమాట డెకరేటర్స్ ని. ఒకవేళ మనం మాన్యువల్లీ అప్లై చేయాలనుకుంటే డెకరేటర్ ప్లేస్ లో, సో ఫస్ట్ ఇక్కడ చెప్పాను కదా, ఈ పైన చూపిస్తా. ఈ స్మార్ట్ డివైడ్ అవుతుందని చెప్పాను కదా ఇంటర్నల్ గా. సో ఆ లైన్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఆ లైన్ ఇది ఇచ్చాను. సో ఈ రిటర్న్ చేసుకున్న ఇది ఏమవుతున్నప్పుడు స్మార్ట్ డివైడ్ ఫంక్షన్ లోపల ఉంది కదా, అండ్ రిటర్న్ ఇన్నర్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన దాన్ని ఒక వేరియబుల్ లో కలెక్ట్ చేసుకున్నా అండ్ ఆ వేరియబుల్ లోకి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసి నేను కాల్ చేస్తున్నాను అనమాట. సో కాలింగ్ ద డెకరేటెడ్ ఫంక్షన్. ఇదేం లేదు, సింపుల్ గా మనం ఎటువంటి యూజ్ చేయకుండా కాల్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ లోపలికి స్మార్ట్ డివైడ్, ఒక ఫంక్షన్ లోపలికి డివైడ్, ఇంకొక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసాం. ఈ లైన్ మొత్తం ఇంకొక దాన్ని రిటర్న్ చేస్తుంది, ఇంకొక ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన దాన్ని డివైడ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఆ స్టోర్ చేసుకున్న ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి కాల్ చేసాం అనమాట. ఇక్కడ ఇది కూడా చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది? స్మార్ట్ డివైడ్, సో ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, స్మార్ట్ డివైడ్ ఆఫ్ డివైడ్. అప్పుడు ఇక్కడ పైకి వెళ్తుంది. ఫంక్షన్ ఈక్వల్ టు, సిమిలర్లీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది, డివైడ్ అవుతుంది. ఫంక్షన్ ఈక్వల్ టు డివైడ్ అయింది అండ్ దెన్ రిటర్న్ ఇన్నర్ అనే వేరియబుల్ లోకి వస్తుంది అనమాట. డివైడ్ ఈక్వల్ టు ఇన్నర్ అవుతుంది కదా. ఓకే, ఎందుకంటే ఈ ఫంక్షన్ మొత్తం ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో డివైడ్ ప్లేస్ లో ఇన్నర్ అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇన్నర్ ఆఫ్ 2,5 అవుతుంది కదా. ఇన్నర్ ఆఫ్ 2,5 అయినప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ ఏ అండ్ బి అనేది ప్రింట్ అవుతుంది. సో కండిషన్ అనేది బి లో వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది కదా. కండిషన్ ఫెయిల్ అయితే ఉంది అండ్ రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ ఏ కామా బి రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ ఏ కామా బి అంటే ఎంత? ఫంక్షన్ అనే వేరియబుల్ లో డివైడ్ అనేది ఉంది కదా. ఓకే, ఈ స్కోప్ లో డివైడ్ ఆఫ్ 2,5 అనేది రిటర్న్ అవుతుంది.
ఇప్పుడైతే డివైడ్ ఆఫ్ 2,5 అవుతుంది. ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ఆఫ్ 2/5 అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఇన్నర్ ఆఫ్ 2,0 అవుతుంది. అండ్ ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, అప్పుడు జస్ట్ ఇది రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఏమి ఎటువంటి ఫంక్షన్ రిటర్న్ చేయదు అనమాట. సో కాబట్టి డివైడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట, ఎందుకంటే ఈ కండిషన్ అనేది ట్రూ కాబట్టి oops కెనాట్ డివైడ్ అంటే సింపుల్ గా రిటర్న్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ ఈ రెండిట్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఫస్ట్ దానికి ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ 2.5 0.4 ప్రింట్ అయింది. అండ్ సెకండ్ దానికి ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ 2 and 0 oops I cannot divide అనేవి 2 స్టేట్మెంట్స్ డిస్ప్లే అయ్యాయి. ఈ ఎగ్జాంపుల్ ఏం చేసాం మనం, ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది డివైడ్ అనేది ఉంది కదా, ఈ డివైడ్ అనే వేరియబుల్ ఇక్కడ ఈ డివైడ్ అనే ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ డివైడ్ అనే ఫంక్షన్ నేమ్ ఇక్కడ కూడా ఈ డివైడ్ అనేది యూజ్ చేసాం అనమాట. హియర్ we are using the same ఫంక్షన్ నేమ్ డివైడ్. ఫంక్షన్ నేమ్ డివైడ్ ఉంది అంటే వేరియబుల్ కూడా అదే యూజ్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి డివైడ్ ఆఫ్ నాకు ఓన్లీ ఈ ఒరిజినల్ ఫంక్షన్ మాత్రమే కాల్ అవ్వాలి, సింపుల్ గా ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నా. డివైడ్ ఆఫ్ 10,5 అనేది డిస్ప్లే అయినప్పుడు నాకు జస్ట్ ఒరిజినల్ ఫంక్షన్ ఏముంది, ప్రింట్ ఆఫ్ a/b అని ఉంది కదా, a/b అంటే 10/5 2 కదా, సో ఓన్లీ 2 మాత్రమే డిస్ప్లే అవ్వాలి. నాకు డెకరేటర్స్ అవసరం లేదు అనుకుంటే ఆ టైంలో ఇంకొక వేరియబుల్ నేమ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ ఫంక్షన్ మనం ఇలా కాల్ చేసినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ 10 and 5 2.5 ఇలా సమ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ యాడ్ అయ్యి డెకరేటర్స్ అనేవి ప్రింట్ అయినాయి కదా. బట్ నాకు ఇలాగ వద్దు, నాకు ఎప్పుడైతే నేను డెకరేటర్స్ యూజ్ చేయాలనుకుంటున్నా ఆ టైంలో అది ఒరిజినల్ ప్లస్ ఎక్స్ట్రా లైన్స్ అనేవి మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ నాకు ఒరిజినల్ కూడా నేను సపరేట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఆ టైంలో డిఫరెంట్ వేరియబుల్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. కేసులో మనం ఒక డిఫరెంట్ వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ డెకరేటెడ్ అండర్ స్కోర్ డివైడ్ అనేది ఇచ్చాం యూజింగ్ ది డిఫరెంట్ వేరియబుల్ టు స్టోర్ ద డెకరేటెడ్ ఫంక్షన్. ప్రీవియస్ గా ఇక్కడ ఈ నేమ్ ఇచ్చాం, డివైడ్ అనేది ఇచ్చాం, బట్ ఇప్పుడు నా డెకరేటెడ్ అండర్ స్కోర్ డివైడ్ అనేది ఇచ్చాను అనమాట. అండ్ ప్రీవియస్ గా ఎలాగైతే కాల్ చేసామో అలాగే ఇక్కడ కూడా కాల్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది కూడా సిమిలర్లీ అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. స్మార్ట్ అండర్ స్కోర్ డివైడ్ ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ప్లేస్ లోకి ఏమవుతుంది, ఇక్కడ రిటర్న్ ఇన్నర్ అనేది ఉంది కదా, ఇన్నర్ అవుతుంది. సో ఈ ఇన్నర్ అనేది ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. అండ్ ఇన్నర్ అనేది డెకరేటర్ అండర్ స్కోర్ డివైడ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇన్నర్ ఆఫ్ 2,5 ఇన్నర్ ఆఫ్ 2,5 అంటే ఎంత, సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, మొత్తం ఎగ్జిక్యూట్ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అది కండిషన్ అనేది ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అయింది కదా, సో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి దీని కింద స్టేట్మెంట్ అనేది కండిషన్ అనేది ఫెయిల్, దీనిలో ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లైన్ ఏముంది మనకి, రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ a,b. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ డివైడ్ కదా, డివైడ్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసాం, ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసినప్పుడు ఇక్కడ ఫంక్షన్ అనే వేరియబుల్ లో డివైడ్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో అప్పుడు రిటర్న్ డివైడ్ ఆఫ్ 2,5 అవుతుంది, అప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ ఆఫ్ 2,5 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఇన్నర్ ఆఫ్ 2,0 అవుతుంది. అండ్ ఇక్కడ ప్రింట్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కండిషన్ అనేది ట్రూ, కండిషన్ ట్రూ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ oops కెనాట్ డివైడ్ అయి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయి, అండ్ ఇక్కడ రిటర్న్ కీవర్డ్ అనేది యూజ్ చేసాం. ఎప్పుడైతే రిటర్న్ కీవర్డ్ అనేది యూజ్ చేసామో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది కదా, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయింది. అప్పుడు ఈ లైన్ అనేది అసలు ఇంకా ఫంక్షన్ లోపల ఏమన్నా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఓకే, whenever this line is executed,
ఫంక్షన్ బాడీ స్టాప్స్ ఎగ్జిక్యూషన్. సో రిటర్న్ కీవర్డ్ మీనింగ్ అదే కదా, ఎప్పుడైతే ఒక వాల్యూని రిటర్న్ చేస్తాం అప్పుడు ఆ టైంతో ఇంకా ఫంక్షన్ బాడీ అనేది ఇంకా అక్కడతో స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకే, whenever this line is executed function body will stops execution. సో కాబట్టి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ స్కిప్ అవుతుంది. ఓకే, అదే ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, రిటర్న్. సో సింపుల్ గా ఇక్కడ రిటర్న్ కీవర్డ్ అనేది ఉంది, అంతే. రిటర్న్ కీవర్డ్ అనేది ఉంది. సో మనం ఇంకా ఎటువంటిది డిస్ప్లే అవ్వదు అనమాట. ఓకే, ఇన్నర్ ఆఫ్ 2,0 అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ అనేది ఇది డిస్ప్లే అవుతుంది. దీని లోపల ప్రింట్ కెనాట్ డివైడ్ అనేది ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్స్, ఈ 2 స్టేట్మెంట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే, అండ్ మనం ఒరిజినల్ ఫంక్షన్ ని కాల్ చేయాలి అనుకుంటే డివైడ్ ఆఫ్ 2,5 అండ్ ఒరిజినల్ ఫంక్షన్ యాజ్ టీజ్ గా అలాగే ఉంది. ఈ డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ డివైడ్ అనే వేరియబుల్ ఉంది కదా, ఈ డివైడ్ అనే వేరియబుల్ మనం ఎక్కడ యూజ్ చేయలేదు అనమాట. ఓకే, ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివైడ్ అనేది ఇచ్చాం కాబట్టి మారిపోతుంది. బట్ ఇక్కడ యూజింగ్ ఏ డిఫరెంట్ వేరియబుల్ టు స్టోర్ ద డెకరేటెడ్ ఫంక్షన్, మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ డిఫరెంట్ వేరియబుల్ యూజ్ చేసాం అండ్ ఈ డివైడ్ అనే వేరియబుల్ మనకి ఎటువంటి చేంజెస్ జరగల ఈ ఫంక్షన్ ఆబ్జెక్ట్ లో. అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే డివైడ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు నేను. సో కాబట్టి దిస్ విల్ నాట్ గో త్రూ ద డెకరేటర్ అండ్ ద ఒరిజినల్ డివైడ్ ఫంక్షన్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ అనమాట. ఓకే, సో ప్రింట్ ఆఫ్ కాలింగ్ డెకరేటర్ అండర్స్కోర్ డివైడ్ ఆఫ్ 2,5 అని ఇస్తున్నా ఇక్కడ జస్ట్ మీకు అర్థం కావడం కోసం. ఓకే, అండ్ సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ చేసిన కాలింగ్ డెకరేటర్ అండర్స్కోర్ డివైడ్ ఆఫ్ 2,0 కదా. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ కాలింగ్ డివైడ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, డివైడ్ ఆఫ్ 2,5 అండ్ ఒక్కసారి 2,0 కూడా కాల్ చేస్తాను. కాలింగ్ డివైడ్ ఆఫ్ 2,0 అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ప్లేస్ లో 2,0 సెల్ మొత్తం రన్ చేయండి. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ కాలింగ్ డెకరేటెడ్ డివైడ్ 2,5 అనే ఫంక్షన్ కాల్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ 2 and 5 డివిజన్ అనేది పాసిబుల్ కాబట్టి 0.4 అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ కాలింగ్ డెకరేటర్ డివైడ్ ఫంక్షన్ ఆఫ్ 2,0 ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ 2 and 0 డివిజన్ పర్ఫార్మ్ చేయలేం కదా, ఊప్స్ కెనాట్ డివైడ్ అనేది ప్రింట్ అయింది. అండ్ ఓకే, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాలింగ్ డివైడ్ ఆఫ్ 2,5 అనేది పర్ఫార్మ్, ఇది డివిజన్ అనేది పాసిబుల్ అవుతుంది కదా, అండ్ ఇది ఒరిజినల్ ఫంక్షన్ ని కాల్ అవుతుంది అనమాట. ఒరిజినల్ ఫంక్షన్ అనేది కాల్ అయింది కాబట్టి మనకి జస్ట్ ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉంది కదా, దీని లోపల డివైడ్ ఫంక్షన్ లోపల ప్రింట్ ఆఫ్ a by b. ప్రింట్ ఆఫ్ a by b ఇస్ నథింగ్ బట్ ఎంత, ప్రింట్ ఆఫ్ 2/5 కదా, ప్రింట్ ఆఫ్ 2/5 అంతా 0.4 కదా, కాబట్టి 0.4 అనేది డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే డివైడ్ ఆఫ్ 2,0 కాలింగ్ డివైడ్ ఆఫ్ 2,0. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2,0 అంటే ప్రింట్ ఆఫ్ 2/0 కదా, బట్ డివిజన్ తో 0 లైక్ డివిజన్ పర్ఫామ్ చేయలేం కదా, 0 డివిజన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఆ టైంలో 0 డివిజన్ ఎర్రర్ వచ్చింది అండ్ ఇక్కడ ఏమైనా డిస్ప్లే అయింది, డివిజన్ బై 0 అనేది వచ్చింది. సో ఇలా కాబట్టి మనం ఈ 0 కండిషన్ అనేది చెక్ చేయడానికి సంథింగ్ ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇలా డెకరేటర్స్ బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసాం అనమాట, ఈ ఎర్రర్ రాకుండా. ఒకవేళ ఎర్రర్ వచ్చే టైంలో పాసిబిలిటీ ఉంటే ఊప్స్ కెనాట్ డివైడ్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం ఇలాగా. ఓకే, ఇది మొత్తం డెకరేటర్స్ డెకరేటర్ ఎలా యూజ్ చేస్తాము, సింబల్ యూజ్ చేసి డెకరేటర్స్ తో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేస్తాం అనేది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. ఈ జూపిటర్ నోట్బుక్ డిస్క్రిప్షన్ లో ఒక డ్రైవ్ లింక్ లో అప్లోడ్ చేస్తాను. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.